హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై haseena dscclasses. ఈరోజు మనం కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఈ టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి 10th క్లాస్లో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ వచ్చేసి కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట. ఇక్కడ మనకి అలాంగ్ విత్, అకార్డింగ్ టు, బికాస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట. అసలు కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అంటే రెండు సెంటెన్స్, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఈ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. 2 సెంటెన్సెస్ జాయిన్ అయ్యి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఈ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్, అకార్డింగ్ టు, బికాస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, దీస్ ఆర్ ఆల్ కాంపౌండ్ ప్రపోజిషనల్ phrases. The following are some more important compound prepositional phrases. ఇక్కడ మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వటం జరిగింది. వి యూజ్ దీస్ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కింద మనకి విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. అకార్డింగ్ టు, ఇక్కడ మనం ఈ అకార్డింగ్ టుని చదవకుండా విక్టోరియా డ్రెస్డ్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాలి అంటే వాళ్ళ మదర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విక్టోరియా డ్రెస్ వేసుకుంది, డ్రెస్డ్ అప్ అనేసి డ్రెస్ వేసుకుంది, అలా రెడీ అయింది అని మనం ఒక కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఇక్కడ చెప్పగలుగుతున్నాం. దేనికి ఎలా చెప్పగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్. ఈ కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ కనుక లేవు అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఫామ్ అవ్వదు. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. యు బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లివింగ్ మై మనీ. యు బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లివింగ్ మై మనీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ వాజ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిస్ రూమ్. బదులుగా, బికాస్ ఆఫ్ అంటే ఎందుకంటే అని వస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. It was here instead of in his room. Along with, Ramu went along with Somu. Along with అంటే తనతో పాటుగా. Priya went along with Anu. ఇలా మనం నెంబర్ ఆఫ్, ఇప్పుడు మనకి త్రిబుల్ మూవీ ఉంది. త్రిబుల్ మూవీలో రామ్ చరణ్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, అవునా? ఎన్టీఆర్ వెంట్ అలాంగ్ విత్ రామ్ చరణ్. అలా మనం తనతో పాటుగా రాము వెంట్ అలాంగ్ విత్ సోము అని మనం చెప్తాము, అవునా? ఐ పుట్ స్కేల్ అలాంగ్ విత్ బుక్స్ ఇన్ మై బ్యాగ్. ఐ పుట్ స్కేల్ అలాంగ్ విత్ బుక్స్ ఇన్ మై బ్యాగ్. బ్యాగ్లో బుక్స్తో పాటుగా నేను స్కేల్ని కూడా అలాంగ్ విత్ అంటే తో పాటుగా అని. ఐ పుట్ స్కేల్ బ్యాగ్లో పెట్టుకున్నాను, నేను బుక్స్తో పాటుగా స్కేల్ని కూడా బ్యాగ్లో పెట్టుకున్నాను అని అర్థం వస్తుంది. మిస్టర్ నగేష్ బాట్ ఏ టీవీ అలాంగ్ విత్ ఏ కంప్యూటర్. మిస్టర్ నగేష్ బాట్ ఏ టీవీ అలాంగ్ విత్ ఏ కంప్యూటర్. కంప్యూటర్తో పాటుగా మిస్టర్ నగేష్ ఏం చేశాడు? టీవీని కూడా కొనుక్కున్నాడు. అనూష్ బాట్ ఏ కూలర్ అలాంగ్ విత్ ఏ ఫ్యాన్. ఫ్యాన్తో పాటుగా అనూష్ ఏం చేశాడు? కూలర్ని కూడా కొనుక్కున్నాను అనమాట. అలాంగ్ విత్ పాటు. ఆన్ అకౌంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే యొక్క ఖాతా, తన యొక్క ఖాతానా అంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. షీ విజిటెడ్ ద డాక్టర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ ఇల్నెస్. షీ విజిటెడ్ ద డాక్టర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ ఇల్నెస్. దే క్యాన్సల్ దేర్ ప్రోగ్రామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రైన్. ఇప్పుడు మనకి తుఫాన్ నడుస్తుంది కదా. దే క్యాన్సల్ దేర్ ప్రోగ్రామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రైన్. దే క్యాన్సల్ దేర్ ఎగ్జామ్స్. దే క్యాన్సల్డ్, ప్రిన్సిపల్ క్యాన్సల్, లేదంటే మనం వేరేలాగా కూడా కన్వర్ట్ చేసుకుని చెప్పొచ్చు. గవర్నమెంట్ క్యాన్సల్ దేర్ ప్రోగ్రామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రైన్. గవర్నమెంట్ క్యాన్సల్ దేర్ ఎగ్జామ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ తుఫాన్. ఇలా మనం ఒక సెంటెన్స్ని 2-3 సార్లు మన యొక్క ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి ఎలా కన్వర్ట్ చేసుకుని చెప్పుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అవునా? దే క్యాన్సల్ దేర్ ప్రోగ్రామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రైన్. గవర్నమెంట్ క్యాన్సల్ దేర్ ప్రోగ్రామ్స్. క్యాన్సల్ దేర్ స్కూల్స్. క్యాన్సల్ దేర్ స్కూల్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు 3 days నుంచి హాలిడేస్లో ఉన్నారు కదా, బికాజ్ ఆఫ్ తుఫాన్. ఆన్ అకౌంట్ ఆఫ్ on account of Prabhu's late coming, he was beaten severely. On account of Prabhu's late coming, he was beaten severely. Priya cancelled their program on account of
మిచుంగ్ తుఫాన్ ఆర్ సైక్లోన్ మిచుంగ్ అంటే ప్రియా క్యాన్సిల్ దేర్ ప్రోగ్రామ్. ప్రియా తన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకని? బికాజ్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సైక్లోన్ మిచుంగ్. ఓకేనా. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి బై మీన్స్ ఆఫ్. బై మీన్స్ ఆఫ్ అంటే ద్వారా అని వస్తుంది. హీ విల్ సక్సీడ్ బై మీన్స్ ఆఫ్ షీర్ డిటర్మినేషన్. హీ విల్ సక్సీడ్ బై మీన్స్ ఆఫ్ షీర్ డిటర్మినేషన్. I was able to buy a flat by means of bank loan. I was able to buy a flat. ఎందుకు తను ఫ్లాట్ కొనాలనుకుంటాడు ఎప్పుడు? బై మీన్స్ ఆఫ్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ ద్వారా నేను ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఐ వాజ్ ఏబుల్ టు బై ఏ ఫ్లాట్. ఐ వాజ్ ఏబుల్ టు బై ఏ ఫ్లాట్ బై మీన్స్ ఆఫ్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ ద్వారా నేను ఫ్లాట్ కొంటాను. బై. ద బ్లాక్స్ ఆర్ రైజ్డ్ బై మీన్స్ ఆఫ్ పుల్లైస్. ద బ్లాక్స్ ఆర్ రైజ్డ్ బై మీన్స్ ఆఫ్ పుల్లైస్. అపార్ట్ ఫ్రమ్ అంటే అది కాకుండా. అపార్ట్ ఫ్రమ్ మైనర్ ఇంజరీస్ హీ వాజ్ సేఫ్ ఆఫ్టర్ యాన్ యాక్సిడెంట్. అపార్ట్ ఫ్రమ్ మైనర్ ఇంజరీస్ హీ వాజ్ సేఫ్ ఆఫ్టర్ యాన్ accident. We have a Maruti car apart from our Ford car. We have a Maruti car. అది కాకుండా ఏది? ఫోర్డ్ కార్ కాకుండా మాకు మారుతి కార్ ఉంది అని. We don't see anyone in the theater apart from 2 women. ఇద్దరు ఉమెన్స్ తప్ప ఇక్కడ ఎవరు లేరు. అది కాకుండా అంటే we don't see anyone in the theater apart from 2 women. మనం ఇక్కడ చదువుతుంటేనే మనకి మీనింగ్ అనేది అర్థమవుతుంది. ఏ హెడ్ ఆఫ్ అంటే ముందుగా. మిస్టర్ రావ్ అరైవ్డ్ దేర్ హెడ్ ఆఫ్ హిస్ బాస్ అంటే మిస్టర్ రావ్ తన బాస్ కంటే ముందే ఆఫీస్కి వచ్చేసాడనమాట. ద రిజల్ట్ షో దట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ హెడ్ ఆఫ్ అదర్ పార్టీస్. The result shows that ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ హెడ్ ఆఫ్ అదర్ పార్టీస్. ఏ హెడ్ అంటే ముందుగానే. హీ హ్యాడ్ గాట్ ఏ హెడ్ ఆఫ్ మీ. హీ హ్యాడ్ గాట్ ఏ హెడ్ ఆఫ్ మీ. ఇవన్నీ కూడా మనకి ఎలా ఇస్తాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏ హెడ్ ఆఫ్ అనేది తీసేసి ఆప్షన్స్ కింద ఇవ్వచ్చు అనమాట. ఏబిసిడి అనే మల్టిపుల్ చాయిస్ కింద మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిని మనం కరెక్ట్ ఆప్షన్ని కరెక్ట్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇన్ ప్లేస్ ఆఫ్, యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ అని ఇచ్చాడు. ఇక్కడ మీనింగ్ మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ లేదా యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్. మిస్టర్ జాన్ కేమ్ టు టీచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిస్టర్ రాబర్ట్ హూ వాజ్ ట్రాన్స్ఫర్డ్. మిస్టర్ రాబర్ట్కి బదులుగా మిస్టర్ జాన్ కేమ్ టు టీచ్. మిస్టర్ జాన్ కేమ్ టు టీచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మిస్టర్ రాబర్ట్ హూ వాజ్ ట్రాన్స్ఫర్డ్. She bought a red car in place of the blue car, her old one. She bought a red car in place of the blue car, her old one. Okay na. Mr. Vasan was appointed as chairman in place of Mrs. Sharma. Mr. and Mrs. Sharma, the former chairman. Okay na. Mr. Vasan was appointed as chairman. ఇన్ ప్లేస్ ఆఫ్ అని ఇచ్చాడు అంటే బదులుగా, తనకి బదులుగా అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ అంటే దాని లోపల. ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రైన్ ద ఫుట్బాల్ మ్యాచ్ వాజ్ కంటిన్యూడ్. ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రైన్ ద ఫుట్బాల్ మ్యాచ్ వాజ్ కంటిన్యూడ్. ఇన్స్పైట్ ఆఫ్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ played and won the match. In spite of the pain in his leg. In spite of the pain in his leg, he played and won the match. In spite of the fact that he had worked hard, he didn't get through his exam. In spite of the fact that he had worked hard, he didn't get through his exam. In case of అంటే ఆ విషయంలో అని వస్తుంది. In case of heavy rains, you should postpone your trip. In case of heavy tufan, you should postpone your trip. Break the glass in case of fire.
break the glass in case of fire. In case of flutes, take the help from helpline. In case of flutes, take the help from helpline. By way అంటే మార్గం ద్వారా. We go to school by way of market. We go to school by way of market. My father came home by way of Rampura. My father came home by way of Rampura. They reached the place by way of the canal. They reached the place by way of the canal. For the sake of నిమిత్తం అని వస్తుంది. The government implemented a new program for the sake of women. The government implemented a new program for the sake of women. She had done it for the sake of you. She had done it for the sake of you. The king acquitted the criminal for the sake of Jews. The king acquitted quitted అని వస్తుంది. The king quitted అంటారు లేదా quitted the criminal for the sake of Jews. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎడిషన్ టు అని వచ్చింది. మిస్టర్ సూరజ్ లెర్న్డ్ కరాటే ఇన్ ఎడిషన్ టు కుంఫు. అదనంగా నేర్చుకున్నాడు. అదనంగా ఎలాంటి టాలెంట్స్ ఉంటాయి మన పిల్లల్లో? చదువుతో పాటుగా డ్యాన్స్, కరాటే, యోగా, సింగింగ్ ఇలాంటి అదనంగా ఉన్న కొన్ని ఏముంటాయి మనకి మన కొన్ని యాక్టివిటీస్ అనేవి వాళ్ళు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. మిస్టర్ సూరజ్ లెర్న్డ్ కరాటే ఇన్ ఎడిషన్ టు కుంఫు. కుంఫుతో పాటుగా అదనంగా కరాటే కూడా నేర్చుకుంటున్నాడు అనమాట. షీ యూజ్డ్ టు టీచ్ ఇంగ్లీష్ ఇన్ ఎడిషన్ టు సోషల్ స్టడీస్. అంటే షీ యూజ్డ్ టు టీచ్ ఇంగ్లీష్, సోషల్ స్టడీస్తో పాటుగా అదనంగా ఇంగ్లీష్ని కూడా టీచ్ చేస్తుంది ఆమె. యూ హ్యావ్ టు యాడ్ షుగర్ టు ద డిష్ ఇన్ ఎడిషన్ టు ఘీ. యూ యాడ్ టు యాడ్ షుగర్ టు డిష్ ఇన్ ఎడిషన్ టు ఘీ. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దేనికి? చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకోవటానికి వాళ్ళు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. డాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ ఇలాంటివి అదనంగా అని అలా వస్తుంది మనకు మీనింగ్. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే అనుగుణంగా. ద బాస్ did this in accordance with his request. The boss did this in accordance with his request. I designed this plan in accordance with our discussion. They have tried to root out corruption in accordance with rules that have been framed recently. They have tried to root out. They have tried to root out corruptions in accordance with rules that have been formed recently. ఇక్కడ మనకి అకార్డెన్స్ విత్ అంటే అనుగుణంగా అనే మీనింగ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ డిఎస్సికి వచ్చే ఛాన్స్ ఉంది. కాంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్, వీటి నుంచి మనకి ఒక బిట్ గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. 10th క్లాస్ నుంచి నేను ఈ గ్రామర్ పార్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే లైక్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. లైక్స్ ఉంటే మన వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.